అనగనగా ఒక చిన్న పల్లెటూరిలో ప్రావీణ్య అనే ఒక చక్కని, చలాకీ అయిన అమ్మాయి ఉండేది. ఆమె రోజంతా ఆనందంగా పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ, నవ్వుతూ ఉండేది. ప్రతి ఉదయం తను పెరట్లోకి వెళ్ళి, సీతాకోకచిలుకల్లారా, ఎక్కడున్నారు? మీతో కలిసి నాట్యం చేయాలని ఉంది అని పిలిచేది. ఒకరోజు ఉదయం తను పువ్వుల దగ్గర నాట్యం చేస్తుండగా ఒక సన్నని, మృదువైన గొంతు వినిపించింది. అప్పుడు తన భుజం మీద వాలిన ఒక చిన్న సీతాకోకచిలుకను చూసింది. దానికి మెరిసే, తళతళలాడే రెక్కలు ఉన్నాయి. నేను సీతాకోకచిలుకల రాణిని, అంది ఆ సీతాకోకచిలుక. నేను పూల లోకం నుండి వచ్చాను. మా లోకం రంగులు కోల్పోయింది. ఎవరూ ఇప్పుడు నాట్యం చేయడం లేదు. మా ఆనందాన్ని తిరిగి తీసుకురావడానికి మాకు సహాయం చేస్తావా? ప్రావీణ్య నవ్వి, తప్పకుండా. నేను మీకు సహాయం చేస్తాను, అంది. సీతాకోకచిలుక కొంచెం మంత్రపు పొడిని చల్లింది, భుష్! అంతే, ప్రావీణ్యకు అందమైన బంగారు రెక్కలు వచ్చాయి. వావ్! నేను సీతాకోకచిలుకలా ఎగురుతున్నాను, అని నవ్వింది. ప్రావీణ్య పూల పర్వతాల మీదుగా, తేనె నదుల మీదుగా ఎగిరింది. కాని అంతా కళావిహీనంగా కనిపించింది. పువ్వులు వాడిపోయి ఉన్నాయి. సీతాకోకచిలుకలు నీరసంగా కనిపించాయి. ఇక్కడంతా ఎందుకిలా కళాహీనంగా ఉంది? అని అడిగింది. ఒక పెద్ద గులాబీ పువ్వు ఇలా జవాబిచ్చింది, ఇప్పుడు ఎవరూ నాట్యం చేయడం లేదు. అందుకే మేము మా రంగులను కోల్పోయాము. ప్రావీణ్య అంది, మీరేం దిగులు పడకండి. మీ అందరికోసం నేను నాట్యం చేస్తాను. ప్రావీణ్య నాట్యం చేయడం మొదలుపెట్టగానే పువ్వులు వికసించడం ప్రారంభించాయి. సీతాకోకచిలుకలు ఆనందంగా పైకి ఎగిరాయి. సూర్యుడు బయటకు వచ్చి నవ్వాడు. అద్భుతం! అంతా మళ్లీ ప్రకాశవంతంగా మారింది, అని ప్రావీణ్య కేరింతలు కొట్టింది. సీతాకోకచిలుకల రాణి ఆమె దగ్గరకు వచ్చి, ధన్యవాదాలు ప్రావీణ్య. నువ్వు మా లోకానికి ఆనందాన్ని తిరిగి తెచ్చావు. నువ్వు ఇప్పుడు మా సీతాకోకచిలుక యువరాణివి, అంది. ప్రావీణ్య వాళ్లకి వీడ్కోలు చెప్పి తన పెరట్లోకి తిరిగి వచ్చింది. అమ్మమ్మ! అని అరిచింది. నేను పూల లోకానికి వెళ్ళొచ్చాను. అక్కడ నాట్యం చేసి అందరినీ సంతోషపెట్టాను. వాళ్ళ అమ్మమ్మ నవ్వి, నా చిట్టి ప్రావీణ్య కేవలం నాట్యకత్తే కాదు. తను మాయాశక్తి ఉన్న యువరాణి, అంది. ఆ రోజు నుండి ప్రావీణ్య పెరట్లో నాట్యం చేసినప్పుడల్లా పువ్వులు వికసించేవి. సీతాకోకచిలుకలు తనతో కలిసి నాట్యం చేసేవి.